ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు కష్టాలు తప్పట్లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా బయటకు గింటేస్తున్నారు. అర్ధరాత్రి విజయనగరంలోని జేఎన్టీలో ఇదే జరిగింది. ఫీజు బకాయిలు ఉన్నాయని, మెస్ ఛార్జీలు కట్టలేదని స్టూడెంట్స్ను కట్టుబట్టలతో బయటకు గెంటేసి హాస్టల్ గదులకు తాళాలేసింది యాజమాన్యం. దీంతో విద్యార్థులు అర్ధరాత్రి కాలేజ్ మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. జేఎన్టీయూలో యాజమాన్యం వైఖరి కొన్నేళ్లుగా మొండిగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. అప్లికేషన్ ఫీజు నుంచి వైఫై ఛార్జీల వరకు ప్రతి నెల వసూలు చేస్తూనే ఉన్నా ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదంటున్నారు విద్యార్థులు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఫీజులు చెల్లిస్తామని చెప్పినా కాలేజ్ యాజమాన్యం కనికరించడం లేదని వాపోయారు. అయితే హాస్టల్ నిర్వహణ పనులు జరుగుతున్నందుకే కొంత అసౌకర్యం కలుగుతోందని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హాస్టల్ వార్డెన్ చెప్తున్నారు. ఫీజుల విషయంలో చేసేది లేదని తేల్చారు, ఏమీ చేసేది లేదని తేల్చేశారు. దీంతో పేద విద్యార్థులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అర్ధరాత్రి విద్యార్థులు ఫీజులు కట్టలేదని చెప్పేసి హాస్టల్ రూమ్లు తాళాలు వేసేసి బెడ్లన్నీ బయటకి ఇసిరేసి విద్యార్థులందరినీ పంపించేటువంటి పరిస్థితి ఈరోజు జేఎన్టీయూ జీవీలో నెలకొంది. దీంతో పాటుగా విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 700 రూపాయలు ఇక్కడ మెయింటెనెన్స్ ఫీజులు అని చెప్పేసి వసూలు చేస్తూ ఉన్నారు. 7,000 రూపాయలు మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పేసి వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు చేయకుండా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. అప్లికేషన్ నుంచి, స్టడీ సర్టిఫికేట్ నుంచి ఏది కావాలన్నా సరే డబ్బులు ఉంటే కానీ పని అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యూనివర్సిటీలో లేదు. దీంతో పాటు గత 3 రోజులుగా డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల, ట్యాపులు సరైనటువంటి లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు.